పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మరణం మధురం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించిన వారు మళ్ళీ జన్మించక తప్పదు. అనివార్యమై ఈ విషయం గురించి శోకింపతగదు అంటూ భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశించారు. కాబట్టి చావు పుట్టుకలు అనేవి శరీరానికే కానీ ఆత్మకు కావు. మరి అందుకనే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు మరణం మధురం అన్నారు. చావే లేనటువంటి ఒక ఆత్మ జ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. ఆత్మ ప్రయాణం గురించి అవగాహన ఉండాలి. మరి మరణానంతర జీవితం ఎలా ఉంటుంది, దానికోసం జీవించి ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, మరణించిన తర్వాత మనం ఎక్కడికి వెళతాం, మళ్ళా జన్మలు ఏ విధంగా ఉంటాయి, అసలు జన్మే లేకుండా చేసుకోవాలి అంటే మన చర్యలు మన కర్మలు ఏ విధమైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. ఇలాంటి కొన్ని ఆసక్తికర అంశాలకు సంబంధించి వివరాలు అలాగే వాళ్ళ అనుభవాల్ని మనతో పంచుకోవటానికి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు. పితామహ పత్రిజీ గారి ఆశయ సాధనలో భాగస్వాములై వారిని స్ఫూర్తిగా తీసుకొని ధ్యానం చేస్తూ, ధ్యాన ప్రచారం చేస్తూ, శాకాహార ర్యాలీలలో పాల్గొంటూ, పిరమిడ్ ఎనర్జీని తీసుకుంటూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు. మరి వారిని పరిచయం చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ముందుగా మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ వెంపట లక్ష్మి గారు. నమస్కారం అండి. నమస్తే అండి. మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ ప్రసన్న లక్ష్మి గారు. నమస్తే అండి. నమస్తే అండి. వెంపట లక్ష్మి గారు, మరణం ఎందుకు మధురం? మరణం శరీరానికే కానీ ఆత్మకి లేదు అనే సత్యాన్ని పత్రిగారు మనందరికీ ఎప్పుడో చెప్పారు. అలాంటప్పుడు మళ్ళీ కొత్త జన్మ, కొత్త ప్లేసు, కొత్త సంతోషాలు ఉన్నప్పుడు బాధపడటం ఎందుకు? పునరపి జననం పునరపి మరణం. మరణించేటప్పుడు ఏ భావనతో అయితే మనము ఆ శరీరాన్ని విడుస్తామో అదే భావనతో మళ్ళీ జన్మ తీసుకుంటారని పత్రిగారు ఎప్పుడో చెప్పారు కదా మనకి. అంత అద్భుతమైన విషయాలను తెలుసుకొని కూడా మనము బాధపడుతూ వెళ్ళకూడదు. హ్యాపీగా, ఆనందంగా, రిలాక్స్గా, చక్కగా, మధురంగా వెళ్ళాలని ఎంతో జ్ఞానాన్ని తీసుకున్నాం కదా. అలాంటి మరణం పొందితే ఎంతో ఆనందంగా ఉంటుంది. అందుకే మరణం మధురం. తెలియని వారికి మరణం అనేది చాలా కష్టమైనది, భయం కొలిపేది. తెలిసిన వారికి చాలా మధురమైనది. ఎందుకంటే మళ్ళీ కొత్త జీవితం, కొత్త శరీరం, కొత్త ప్లేసు, కొత్త అనుభవాలు, ఎంతో నేర్చుకుంటాం. మనం భూమి మీదకి వచ్చేదే నేర్చుకోవడానికి అని ఎన్నో విషయాలను తెలుసుకుంటాం. కాబట్టి మరణం మధురమే, దానికి చింతించాల్సిన అవసరం లేదు. శరీరానికి మరణం ఉంది కానీ ఆత్మకు మరణం లేదని మన గురువు గారు చెప్పారు కదా, అందుకని మధురం. బాగుంది. ప్రసన్న లక్ష్మి గారు, మీ అభిప్రాయంలో అసలు మరణానికి మధురానికి ఉన్న సంబంధం మీ మాటల్లో? అంటే ప్రాపంచికంగా మాత్రమే జీవించే మనుషులైతే మరణం అనేది అంతం అనుకుంటారు. ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తారో వాళ్ళకి స్పష్టంగా తెలుసు నేను అంటే శరీరం కాదు ఆత్మ అని. మరి ఆత్మ అని తెలిసినప్పుడు మరణం అనేది మధురంగానే ఉంటుంది. ఎందుకు అంటే అది అంతం కాదు, ఆరంభం మాత్రమే. జీవితం అనే ప్రయాణంలో మరణం అనేది ఒక మలుపు మాత్రమే. ఈ యొక్క సుదీర్ఘ ప్రయాణంలో ఇది ఒక చిన్న జర్నీ. కాబట్టి మరణం అనేది మధురమైనది అని తెలుసుకున్నాం మనము పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోకి వచ్చిన తర్వాత. సాధారణంగా వెంపట లక్ష్మి గారు మనం గమనిస్తే ఎవరైనా కూడా సంతోషకరమైనవి, ఆనందకరమైనవి వీటి గురించే మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ చావులు, మరణాలు వాటి గురించి కూడా మాట్లాడడానికి ఇష్టపడరు, ఆ ప్రదేశానికి వెళ్ళడానికి కూడా ఇష్టపడరు. అసలు మనిషి ఎలా మరణించాలంటారు? మరణించే సమయంలో హాయిగా, సునాయాసంగా, నవరంధ్రాల్లో ముఖ్యమైనవి మన సహస్రారం, ఆజ్ఞాచక్రం, వాటి నుంచి సునాయాసంగా హాయిగా కూర్చున్నట్టుగానే వెళ్ళిపోతే మంచి మరణం అని మేము భావిస్తున్నాము.
ఇటీవలే అలాంటి మరణాన్ని ఒకదాన్ని చూశాను. నేను ఎన్నో మరణాలు చూశాను, కానీ ఇటీవలే మా ఇంట్లోనే జరిగిన ఒక సంఘటన. మా అమ్మగారు అలాగే దేహాన్ని విడిచారు. మరి సునాయాసంగా కూర్చొని ప్రశాంతంగా తెల్లవారుజామున 3:30కి ప్రతిరోజు ధ్యానం చేసుకునే అలవాటు. మరి తనకి ఏమి నొప్పి అనిపించిందో ఏమో తెలియదు. మనకేదొచ్చినా ధ్యానంలో కూర్చోవడం అలవాటు కదా. అలాగే ధ్యానంలో కూర్చొని హాయిగా తన చివరి శ్వాసను విడిచారు. 2 గంటల తర్వాత మేము చూసాము. అలాగే కూర్చొని ఉన్నారు, సపోర్ట్ లేకుండా స్టూల్ మీద కూర్చొని 2 గంటల వరకు. ఎందుకంటే డాక్టర్ గారు చెక్ చేసి ఈమె బాడీ వెకేట్ చేసి 2 గంటలైంది అని చెప్పారు. అది మామూలుగా అయితే శ్వాస పోతే శరీరం పడిపోతుంది, కానీ తను ధ్యానం చేస్తూ వెళ్ళింది కాబట్టి అలాగే కూర్చొని ఉంది అని మేము భావించాము. సునాయాసంగా హాయిగా ప్రశాంతంగా 2 కళ్ళని తెరిచి ఉన్నారు. కళ్ళ నుంచి పోయిందని అనుకుంటున్నాము. అలాంటి ఒక సంఘటన మా ఇంట్లో జరిగింది. దాన్ని చెప్దామనే వచ్చాము మేము ఈరోజు మేము ప్రేక్షకులకి. అంటే ఒక ధ్యాన సాధన చేయటం వల్ల అనాయాసంగా కూర్చున్న మనిషి కూర్చున్నట్టే హాయిగా తన ప్రాణాన్ని విడిచేసింది అనమాట. ధ్యానం వల్ల యోగం వస్తుంది. యోగులు ఇలా చనిపోవచ్చు. మనం ఎక్కడో పురాణాలలో విని ఉంటాము, మన సంసారంలో నిర్వాణం చెందొచ్చని పత్రికారు చెప్పారు కదా, అది నిజమైంది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఓకే అమ్మ, మీరు చెప్పండి, మీకు సంబంధించి ఇలాంటి సంఘటనకు ఏవైనా ఆధారాలు ఉన్నాయంటారా? అంటే చూడండి, మరణం అనేది చాలా రకాలుగా ఉంటుంది. నవరంధ్రాలలో ఏ రంధ్రం నుంచైనా మన శ్వాసని మనము వదిలివేయచ్చు. ఎవరైతే ప్రాపంచిక జీవితంలో ఉంటారో వారు అధోరంధ్రాల నుంచి వెళ్ళిపోతారు. ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తారో వాళ్ళ శ్వాస అనేది అధో చక్రాల నుంచి వెళ్ళిపోతుంది. స్కంద పురాణంలో కానివ్వండి, కార్తీక పురాణంలో కూడా చదివాము. అజామీయుడు అనే ఒక వ్యక్తి ఉంటాడు. మామూలుగా అతను మంచివాడే, కాకపోతే ఏంటి అంటే చెడు సావాసాల వల్ల కానివ్వండి, దేనివల్ల అయినా కానివ్వండి, పరస్త్రీలతో తిరగడము, తాగుడు, జూదము అన్నీ అలవాట్లు ఉంటాయి అతనికి. అతని కొడుకు పేరు నారాయణ అనమాట. సో అలా ఆయన జీవితం గడిచిపోతూ ఉంటుంది. చివర శ్వాసలో ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు అంటే ఆయన కొడుకుని నారాయణ 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 అని పిలుస్తాడు. అక్కడ ఏమవుతుంది, ఆర్తితో పిలవడంతో భగవంతుడు అనుకుంటాడు నన్నే పిలుస్తున్నాడు ఈయన అనుకుంటాడు. సో దాంతో యమభటుల బదులుగా దేవదూతలు కూడా వస్తారనమాట. వచ్చేసి ఆయనని మేము తీసుకెళ్తామని ఇద్దరు అనుకుంటూ ఉంటారు. అదేంటి ఈయన ఇంత దుర్మార్గుడు కదా, మీరెలా తీసుకెళ్తారు అని యమభటులు అడిగితే దేవదూతలు అంటారు అంత్యకాలంలో ఆయన హరినామస్మరణ చేశాడు కాబట్టి మేము వచ్చాము అని చెప్తారు. కానీ కర్మానుసారే బుద్ధి అనేది మనకి తెలుసు. అంత్యకాలంలో మరి ఈ కర్మ బుద్ధి ఎలా పనిచేస్తుంది అంటే మనము శరీర స్థితిని దాటి, మనసు స్థితిని దాటి, బుద్ధి స్థితిని దాటి ఆత్మస్థితిలోకి వచ్చిన వాళ్ళకి మాత్రమే ఆ బుద్ధి అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. మరి అలా పనిచేయాలి అంటే ధ్యాన సాధన అనేది చాలా అవసరము. ఎవరైతే క్రమం తప్పకుండా ధ్యాన సాధన చేస్తూ ఉంటారో వాళ్ళకి అంత్యకాలంలో అలా బుద్ధి పనిచేసి వాళ్ళు సరి అయిన విధంగా మరణిస్తారు. అది సునాయాసంగా. మా అమ్మగారిని తీసుకుంటే అండి చాలా ఈజీగా ఆవిడ అలా కూర్చొని ఉన్నారు. ఆవిడ మామూలుగా రోజు 3 గంటలకు లేస్తారు. ఆవిడ దాదాపుగా 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి ప్రతిరోజు ఉదయం 3 నుంచి 6 గంటల వరకు కనీసం 3 అవర్స్ మెడిటేషన్ చేస్తారు ఆవిడ ఎవ్రీడే. అలా తనకు అలవాటు అయిపోయింది. సో ఆ రోజు కూడా మేబీ లేచి ఉంటారు. మేము ఎవరము ఇంట్లో, మా కోడలు మా కొడుకు ఉన్నారు. సో లేచి ఉంటారు, కూర్చున్నారు అక్కడ. ఎలా అంటే బాత్రూమ్, తన బెడ్ పక్కనే బాత్రూమ్ ఉంటుంది. బాత్రూమ్కి వెళ్ళామని వెళ్తూ అక్కడ ఒక చిన్న స్టూల్ లాగా ఉంటుంది, దాని మీద కూర్చొని ఉన్నారు. వీళ్ళు చూసేంత వరకు తను అలాగే ఉన్నారు. తర్వాత డాక్టర్ వచ్చి చెక్ చేసి ఆయన ఏం చెప్పారు అంటే 2 అవర్స్ అయిపోయి ఉంటుంది ఈవిడ చనిపోయి అన్నారు. అంటే ఎలాంటి సపోర్టు లేకుండా ఆవిడ అలా కూర్చొని ఉన్నారు అంటే ఆవిడ ధ్యానం ద్వారా ఆవిడ ఏదైతే అనుకున్నారో, ఆవిడ ఏమనుకున్నారు, నేను ఎవరితో చేయించుకోకుండా సునాయాసంగా చాలా చక్కగా, అంటే ఒక పువ్వు ఎలాగైతే రాలి పడిపోతుందో అంత ఈజీగా నేను వెళ్ళిపోవాలి అనేది తన యొక్క ఎయిమ్ అనమాట. దానికి తన అఫర్మేషన్స్ కూడా రాసేది.
మన దాంట్లో అఫర్మేషన్స్ ఉంటాయి కదా, తను ఒక బుక్ మొత్తం అఫర్మేషన్స్ రాశారు. నేను ఆనందంగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, అతి తేలికగా సునాయాసంగా వెళ్ళిపోతాను. తను ఏదైతే రాసిందో అవన్నీ కూడా పర్ఫెక్ట్గా జరిగాయి అన్నమాట. సో అది చూశాక మాకు అనిపించింది మరణం అనేది మనము చాలా మధురంగా కూడా దాన్ని రీచ్ అవ్వచ్చు. మామూలుగా అయితే చాలా కష్టపడతామేమో, మంచాల్లో పడతామేమో, బాధపడతామేమో, ఎలా సపోర్ట్ లేకుండా వెళ్ళిపోమేమో, పెద్దవాళ్ళు అయినా కొద్దీ ప్రతి ఒక్కరికి సపోర్ట్ కావాలి, ఎన్నో భయాలు ఎన్నో ఉంటాయి మనకు లోపట. సో వాటన్నిటినీ క్రాస్ అవుట్ చేయాలి అంటే ఈ జ్ఞానము ధ్యానము ఎవరికైతే ఉంటుందో తను గట్టిగా నిర్ణయం తీసుకుంది, నేను ఎవ్వరితోటి ఏది చేయించుకోకుండా చాలా సునాయాసంగా వెళ్ళిపోతాను. సో తను ఏదైతే అనుకుందో దాన్ని చాలా చక్కగా సాధించేశారు. దాని తర్వాత అదే రోజు నెక్స్ట్ డే మా పిన్నికి మెడిటేషన్లో కనిపించి తను అదే చెప్పారట, చూసావా నేను సాధించాను, నువ్వు చేస్తే నువ్వు సాధిస్తావు. మా పిన్నికి ఆ ఎక్స్పీరియన్స్ కూడా అనమాట. అంటే మేము బాడీ పక్కన కూర్చొని ఏడవడం కానీ ఏది చేయకుండా ధ్యానం చేయించాం వాళ్ళ సిస్టర్స్ తోటి మేమందరం కలిసి. అప్పుడు తనకి క్లియర్గా మా మదర్ కనిపించి చెప్పిందట, ఏంటి అంటే నేను సాధించాను, నువ్వు అనేదానివి కదా నువ్వేం సాధించలేవు అని, నేను సాధించాను చూసావా, నువ్వు కూడా ఇప్పటి నుంచి ధ్యానం చెయ్యి, నువ్వు సాధిస్తావు అనే మెసేజ్ ఇచ్చింది తను. వెరీ గుడ్, వెరీ నైస్. సో మనం మనిషి తలుచుకుంటే ధ్యాన సాధన ద్వారా ఏదైనా సాధించవచ్చు అని మీ మదర్ నిరూపించారు. అంటే తాను సునాయాసంగా వెళ్ళిపోవాలని అనుకున్నారో అలాగే వెళ్ళారు. అయితే ఇప్పుడు ధ్యానం చేసిన ఎవరికైనా ఇలాంటిది పాసిబుల్ అంటారా? పాసిబులే. కృషి పట్టుదల ఉంటే, నమ్మకం సాధన ఉంటే ప్రతి ఒక్కరికి పాసిబులే. దీనికి ఏమైనా సంకల్పం పెట్టుకోవాలంటారా? సంకల్ప ధ్యానం లాంటివి ఏమైనా చేయాలంటారా? సంకల్పం పెట్టుకోకుండా కృషి ఉంటే సాధన చేస్తే తప్ప అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సాధనతోటి అన్నీ సమకూరుతాయి, అన్నీ వచ్చేస్తాయి. ఏ సంకల్పాలు అవసరం లేదు. పెట్టుకున్నా మంచిదే, ఇంకా మనకి కాన్ఫిడెన్స్ పెరగడానికి. అంతేగాని ధ్యానం చేస్తూ పోతే ఏది రావాలో అది వస్తుంది అని చెప్తారు కదా మనకి గురువుగారు. నువ్వు ధ్యానం చేయి అంతే, ఏది రావాలో అది వస్తుంది. ఓకే. ప్రసన్న లక్ష్మి గారు, ఇప్పుడు మనం గమనిస్తే కూడా పత్రి సార్ మరణం గురించి ఏం చెప్పారు? మరణం గురించి ఏం చెప్పారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ప్రాపంచికంగా ఒక జీవితానికి ఒక అర్థం ఉంటుంది. అంటే నేను ఎల్కేజీలో ఉన్నప్పుడో లేదంటే అట్లీస్ట్ 10th క్లాస్లో ఉన్నప్పుడో ఇంటర్లో ఉన్నప్పుడో నేను ఇంజనీర్ కావాలి, నేను డాక్టర్ కావాలి, నేను లాయర్ కావాలి, ఎలాగైతే డిసైడ్ అవుతారో అలా ఈ జన్మని తీసుకోవడానికి వచ్చినప్పుడే సోల్కి ఒక పర్పస్ ఉంటుంది. సో ఆ లక్ష్యాన్ని మనం సాధించాలి. ఓన్లీ ప్రాపంచిక జీవితమే కాదు, జీవితము అంటే ప్రాపంచిక జీవితము ఆధ్యాత్మిక జీవితము రెండు కలిస్తేనే పరిపూర్ణ జీవితము. సో ఈ ప్రాపంచిక జీవితంలో అంటే పెళ్ళి, పిల్లలు, సంసారము, కుటుంబము, బాధ్యతలు ఇవి ప్రతి ఒక్కరూ చేసినా చేయకపోయినా ఆటోమేటిక్గా జరిగిపోతాయి. ఇప్పుడు పిల్లల పెళ్ళిళ్ళు కానివ్వండి, ఉద్యోగాలు కానివ్వండి, మళ్ళీ రిటైర్మెంట్ కానివ్వండి, ఏదైనా కాలంతో పాటుగా జరిగిపోతాయి. కానీ ఆధ్యాత్మికంగా కోరి సాధించాలి, కష్టపడే పట్టుదలతో సాధించాలి. పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు, పట్టు పట్టెనేని బిగియ పట్టవలే, పట్టి విడుట కంటే పడి చచ్చుటే మేలు. సో ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చారో వాళ్ళకి నేనైతే ఒక్కటే చెప్తాను, నో సండేస్ నో హాలిడేస్. ప్రతిరోజు ధ్యానం చేయాల్సిందే. అది ఒక సాధన, అదొక జీవితంలో భాగం అయిపోవాలి. మీరు ఎలా బ్రష్ చేసుకుంటున్నారో, ఎలా స్నానం చేస్తున్నారో, ఎలా భోజనం చేస్తున్నారో, ఎలాగ నిద్రపోతున్నారో అలా ధ్యానం అనేది మీ జీవితంలో భాగం అయిపోవాలి. నాకు ఇన్ని సంవత్సరాల నుంచి ధ్యానం తెలుసు, నేను ఇన్ని క్లాసులు చెప్పాను అంటే కాదు. ఎంత సాధన చేస్తున్నారు, మీరు ఎంత మారారు. మనసు మారినప్పుడు మాత్రమే ఫలితం వస్తుంది తప్ప మీరు ఎంత సాధన చేసినా సాధించలేరు. సాధన కాదు కావాల్సింది, మార్పు రావాలి. మార్పు రావాలి అంటే ధ్యానం వల్ల కాదు, ధ్యానం వల్ల జ్ఞానము, జ్ఞానం వల్ల ముక్తి. సో అందుకే పత్రి సార్ చెప్పిన 3 కూడా మనం చేయాల్సిందే. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము. ఈ 3 ప్రతిరోజు చేసినప్పుడు మాత్రమే ఈ ముక్తి అనేది, మరణం అనే దాన్ని అర్థం చేసుకుంటాము, ముక్తి అనే దాన్ని పొందుతాము. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. లైఫ్ ఆఫ్టర్ డెత్ ఎలా ఉంటుంది, ఎన్లైటన్మెంట్ ఆఫ్టర్ నో డెత్ అని చెప్పి పత్రి సార్ కూడా చెప్తూ ఉంటారు. దాని గురించి మీ మాటల్లో. చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ జ్ఞానం వచ్చి ఉంటుంది. మనం చేసిన పాప పుణ్యాల వల్లనే మళ్ళీ నెక్స్ట్ జన్మ ఉంటుంది. మరి ఈ జన్మలో ధ్యానము, జ్ఞానము, సజ్జన సాంగత్యము ఇవన్నీ చేసినప్పుడు
చాలా అద్భుతమైన జన్మ తీసుకోవడం జరుగుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయం. ప్రతి ఒక్కరు చెప్తారు కదా, ఈ జన్మలో పాపాలే వచ్చే జన్మలో అనుభవిస్తే ఈ జన్మలో పుణ్యాలు భోగాలు, పాపాలు రోగాలు, ఇవి గత జన్మవి అని అందరూ చెప్తుంటారు కదా. ఎప్పుడైతే మనము జ్ఞానముతో విడుస్తామో శరీరం, అప్పుడు ఇంకా అద్భుతమైన జన్మే వస్తుంది మనకి. బాగుంది. ప్రసన్న లక్ష్మి గారు, మీరు చెప్పండి, మరణానంతర జీవితం చాలా అద్భుతంగా ఉండాలి అని అంటే ఈ జన్మలో ఏం చేయాలి? ఏం చేయాలి అంటే ఫస్ట్ కర్మ సిద్ధాంతాన్ని చక్కగా అర్థం చేసుకోవాలండి. ఎందుకంటే కర్మ సిద్ధాంతంలో మనకందరికీ తెలుసు ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మ, ఆగామి కర్మ. సో ప్రారబ్ధ కర్మ అనేది అనుభవించక తప్పదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ రమణ మహర్షి ఉన్నాడు, వివేకానందుడు ఉన్నారు, వీళ్ళందరూ కూడా లాస్ట్కి అనుభవించారు. రమణ మహర్షి ఉన్నాడు అంటే ఆయన చిట్ట చివరికి ఏంటి అంటే క్యాన్సర్ ఆయనకి కనిపిస్తూ ఉంటుంది. ఆయన శిష్యులు అడుగుతారట, మరి మీ క్యాన్సర్ని మీరు పక్కన పెట్టేయచ్చు కదా, మీరు దాన్ని తీసేయచ్చు కదా అంటే, నాయన చూడండి అని ఆ క్యాన్సర్ని తీసి పక్కన పెడతాడు ఆయన. నాకు అంత శక్తి ఉంది, కానీ ప్రారబ్ధాన్ని అనుభవించక తప్పదు కాబట్టి అనుభవిస్తున్నాను. మహామహులందరూ ఎందుకు అనుభవిస్తారు అంటే ప్రారబ్ధాన్ని అనుభవించాల్సిందే. ఎవరైతే ధ్యాన మార్గంలోకి వస్తారో, జ్ఞానాన్ని పొందుతారో, వాళ్ళకి తగ్గిపోయేవి ఏం కర్మలు? సంచిత కర్మలు. ఆగామి కర్మలు అంటే ఆ జీవితంలో చేసుకునే కర్మలు చేయకుండా ఉంటారు. ఎలాంటి కర్మలు? శాకాహారాన్ని తీసుకుంటే సగం కర్మ ఉండదు. అలాగే పుస్తకాలు చదివినప్పుడు, ఆ జ్ఞానాన్ని పొందినప్పుడు ఏం మాట్లాడకూడదు, ఏం మాట్లాడొచ్చు అది తెలుసుకుంటారు. ఏ పనులు చేయొచ్చు, ఏ పనులు చేయకూడదు తెలుసుకుంటారు. అంటే ఆ జీవితంలో సంచిత కర్మలు తగ్గించుకొని ఆగామి కర్మలు చేయకుండా ఉంటారు. కాబట్టి బ్యాక్ ఖాళీ అయిపోయింది కదా, అంటే నెక్స్ట్ లైఫ్ ఎలా ఉంటుంది? చాలా పర్ఫెక్ట్గా ప్లానింగ్గా ఉంటుంది. మన పుస్తకాలు చదివిన తర్వాత మనకు అర్థమైపోతుంది, ఓహో నెక్స్ట్ లైఫ్లో మనమే డిజైన్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు అంటారు, ఎవరైనా సరే మీ వాస్తవానికి మీరే సృష్టికర్తలని ఎవరికైనా చెప్తే ఏమంటారండి? నేను అంబానీ కోడళ్ళు కావాలి, అమితాబ్ బచ్చన్ బిడ్డను కావాలనుకుంటాను, కానీ ఇలా ఎందుకు పుట్టాలండి, నేను ఇలా ఎందుకు పుట్టాలనుకుంటాను అంటారు. కానీ అక్కడ అర్హత అనేది ఉండాలి. ఎలాగైతే ప్రాపంచిక జీవితంలో క్లర్క్ రావాలి అంటే 10th చదివితే సరిపోతుంది, మేనేజర్ కావాలి అంటే అక్కడ ఇంకా హయ్యర్ స్టడీస్కి చదవాలి, కష్టపడాలి, చదవాలి, ఇంటర్వ్యూస్ పాస్ అవ్వాలి. అప్పుడు మీరు డైరెక్ట్గా ఆఫీసర్ కానీ మేనేజర్ కానీ ఎలా అవుతారో, ఇక్కడ కూడా ఆధ్యాత్మికంగా మీరు కష్టపడి సాధించాలి. ఏం సాధించాలి? ధ్యానం ద్వారా, జ్ఞానం ద్వారా, పుస్తకాలు చదవడం ద్వారా. ధ్యాన ప్రచారం మెయిన్ అండి. ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే ధ్యాన ప్రచారం. ధ్యాన ప్రచారం ద్వారా ఎన్నో జన్మల కర్మలను మనం తగ్గించుకుంటాము. సో నెక్స్ట్ జన్మ అనేది ఇంకా చక్కగా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోగలుగుతాం. బాగుంది, చక్కగా చెప్పారు. సో వెంపటి లక్ష్మి గారు, మరణం మధురం, మరణం అనేది చాలా మధురంగా ఉండాలి అని అంటే ఒక జీవి యొక్క ఆలోచన సరళి ఎలా ఉండాలంటారు? బ్రతికున్నప్పుడే ముక్తి స్థితిలో జీవించాలి, అప్పుడే మరణం మధురంగా ఉంటుంది. ఆ క్షణం, లాస్ట్ క్షణంలో నామాన్ని స్మరించినంత మాత్రాన కాదు అని మన అన్ని భగవద్గీతలో కూడా అదే చెప్పారు. మాన అవమానాల యందు, సుఖ దుఃఖాల యందు సమస్థితిలో ఉండగలగాలి. ముక్తి స్థితిలో జీవించడం మొదలు పెడితేనే నీకు ఆ చివరి నిమిషంలో నువ్వు ఆ స్థితిలో ఉండగలుగుతావు. సాధన, దానికి ధ్యాన సాధన అవసరం. ధ్యానం ద్వారా మాత్రమే మనకు ఆ స్థితిని పొందుతామని అష్టావక్ర గీత, భగవద్గీత, అన్ని రకాల గీతలలో అదే చెప్పారు. ఓకే, మీరు చెప్పండి మేడం, మరణానంతర జీవితం మధురంగా ఉండాలి అని అంటే ఈ జీవితంలో ఈ జీవి ఏం చేయాలి? ఈ జీవితంలో ఈ జీవి ఏం చేయాలి అంటే మొట్టమొదట నోటిలోని మౌనం, మనసులోని ధ్యానం. సో ఎక్కువగా మౌనంగా ఉండడం అనేది అలవాటు చేసుకోవాలి. అందుకే చూడండి, పత్రిక గారు 1 సంవత్సరం మౌనం ఉండి చూపించారు. అది కూడా ఆయన అప్పుడు ఏం వర్క్ చేయకుండా లేరు, ఆ సంవత్సరము పని చేస్తూనే ఉన్నారు. కానీ మనలో చాలామంది అనుకుంటారు, అమ్మో మౌనంగా ఉంటే కుటుంబం ఆగిపోతుంది, సమాజం ఆగిపోతుంది, నేను మౌనంగా ఉంటే ప్రపంచంలో అసలు అన్నీ ఆగిపోతాయి అనుకుంటారు. కానీ ఆయన పర్ఫెక్ట్గా మనకు చూపించారు 1 year మౌనం ఉండి. కనీసం మనం వారంలో ఒక్కరోజైనా, కనీసం రోజులో గంట సేపైనా సాధన చేయాలి. మౌనం అనేది చాలా మెయిన్. ఎందుకంటే మౌనంగా ఉన్నప్పుడే మన మనసు ఏంటో మనకు అర్థమవుతుంది. మౌనంలోనే, మౌనం అనేది బంగారం అంటారు. మాటలు మీరు 100 మాట్లాడండి, అది వెండితో సమానము. మౌనంగా ఉండండి, అది బంగారం. ఒక సిచ్యువేషన్లో చూడండి, కోపం వచ్చింది అనుకోండి, అక్కడ మౌనంగా ఉండిపోతే అది నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళదు.
అదే మీరు మాట్లాడారు కోపంగా, నేను మాట్లాడాను అనుకోండి, అక్కడ ఏమవుతుంది, కర్మ అనేది క్రియేట్ అవుతుంది. మళ్ళీ జన్మల పరంపర సాగుతూనే ఉంటుంది. అందుకే పత్రిక చెప్పారు మౌనము. సో ఫస్ట్ మనం అలవాటు చేసుకోవాల్సింది జీవితంలో మౌనంగా ఉండడం ఫస్ట్ అలవాటు చేసుకోవాలి. నిరంతర ధ్యానం అనేది అలవాటు చేసుకోవాలి. శాకాహారం తింటారు ప్రతి ఒక్కరు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోకి వచ్చాక అందరికీ శాకాహారం గురించి తెలుసు, కానీ తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది, తెలియాల్సిన వాళ్ళు చాలా ఎక్కువ మంది. మరి పత్రిగారు ఎంత ఖచ్చితంగా శాకాహారం గురించి చెప్పారో అంతే ఖచ్చితంగా మనం శాకాహారం గురించి ప్రపంచానికి తెలియచేయాలి. అప్పుడు మాత్రమే మరి ఈ సొసైటీ మారుతుంది. ఎందుకంటే తెలిసిన వాళ్ళు 20% ఉండొచ్చు, తెలియని వాళ్ళు ఇంకా 80% దాకా ఉన్నారు. మరి వాళ్ళందరికీ తెలియచెప్పాల్సిన బాధ్యత మనందరి మీద వదిలేసి ఆయన వెళ్ళిపోయారు. మరి ఆ బాధ్యతని మనం పర్ఫెక్ట్గా చేయాల్సి ఉంటుంది. చివరిగా మా ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం. సార్ చెప్పిన క్లాసెస్ అన్నీ విన్నాము, ప్రాక్టికల్గా చూసాము, అదే మేము తెలియజెప్దామని వచ్చాం. ఏదైనా సాధ్యమే, ధ్యానం ద్వారా ఏదైనా సాధించవచ్చు. సంసారంలో ఉంటూనే అడవిలోకి వెళ్ళి తపస్సు చేసి హిమాలయాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. సంసారంలో ఉంటూనే నిర్వాణం చెందవచ్చు, ముక్తి స్థితిని పొందవచ్చు. అలాగే కృషి పట్టుదలతో తను ప్రతిరోజు 3-4 గంటలు ధ్యానం చేసేవారు, స్వాధ్యాయం చేసేవారు, వీడియోల ద్వారా సజ్జన సాంగత్యం చేసేవారు, ప్రతి సోమవారం మౌనం ఉండేవారు. ప్రతి సోమవారం మౌనం ఉండేది. సార్ చెప్పిన తూచా తప్పకుండా పాటించారు. అలా ఏదైనా సాధ్యమే. ఈ వీడియో ద్వారా తెలుసుకొని అందరూ ధ్యానం చేస్తే సాధ్యమే అని తెలుసుకుంటారు. ఒక మంచి విషయాన్ని పంచుకుందామని వచ్చాము. వెరీ నైస్. మా కుటుంబంలో మేమందరము మాకందరికీ ధైర్యం వచ్చింది. ఓహో సాధ్యమే ఇది, ఆమెను చూశాక ఆమెను మనం ఫాలో అవుదాం అని అప్పటి నుంచి కొంతమంది 3ంటికి లేచి ధ్యానం చేయడం మొదలుపెట్టాము. అవన్నీ మేము ఇప్పుడు పాటిస్తున్నాం. ఎందుకంటే సాధ్యమే, సంసారంలో నిర్మాణం సాధ్యమే అన్నమాట అని ప్రూవ్ చేసిందని అవన్నీ మేము అందరం ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది అందరికీ. అదే మన పిఎంసి ప్రేక్షకులకి, మిత్రులకి, ఆత్మబంధువులందరికీ తెలియచేయాలని అనుకుంటున్నాం. ప్రసన్న లక్ష్మి గారు మీరు చెప్పండి. ఎవరైనా చనిపోయినప్పుడు ధ్యాన వేడుకోలు ఎలా పలకాలి అనేది నేను ఒక బుక్ ద్వారా రాశానండి. అలాగే పత్రిగారు ఏదైతే చెప్పారో మా అమ్మగారు కూడా అది రాసి పెట్టి వెళ్ళారు. అంటే నాకు కర్మకాండాలు చేయాల్సిన అవసరం లేదు అని, ధ్యానంతో కంప్లీట్ చేయండి అని, ఇవన్నీ తను రాయడము, వీడియో తీసి పెట్టడం అవన్నీ చేశారనమాట. సో మేము అలాగే లాస్ట్ రోజు ఏం చేసామంటే 12వ రోజు మన వాళ్ళు సాధారణంగా ఏమంటారంటే ఇష్టబంతి అంటారు. అంటే ఇష్టమైన వ్యక్తులతో కలిసి చేసే భోజనాన్ని ఇష్టబంతి అంటాము. సో మేమేం చేసాము, అందరూ మెడిటేటర్స్ని పిలిచాము. కొంతమంది రిలేటివ్స్ ఉన్నారు, ఒక 10 మెంబర్స్ అలా. మిగతా వాళ్ళందరూ మెడిటేటర్స్ని పిలిచి ధ్యానం క్లాస్ పెట్టి, ఆవిడ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆవిడలో ఏ మార్పు వచ్చింది, ఆవిడలో అసలుకి ఆవిడ ఎలా మారిపోయారు. అంతకుముందు ఎలాగంటే చాలా పూజలు చేసేవారు. ఆ పూజలు, వ్రతాలు, నోములు ఇది చేసినప్పుడు కొన్ని నమ్మకాలు, కొన్ని చాదస్తాలు ఇవన్నీ ఉంటాయి. సో అవన్నీ ఎలా తను వాష్ అవుట్ అయ్యి ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆవిడ ఎలా మారిపోయారు అనేది ఒక్కొక్కరి ఎక్స్పీరియన్స్. అంటే మా పిల్లలు, మా అక్క వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ మాట్లాడేసి దాని తర్వాత ధ్యానానికి సంబంధించిన పుస్తకాలు పంచడమే కాకుండా, ఎవరైనా చూడండి చనిపోతే ఆ ఒక్క వ్యక్తి ఫోటో పెడతారు, కానీ మేము మా అమ్మది మా నాన్నది ఇద్దరు ఫొటోస్ పెట్టాం. ఎందుకంటే మనకు తెలుసు కదా పైకి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరు కలిసి హ్యాపీగా ఉంటారు అని. సో వాళ్ళిద్దరు ఫొటోస్ పెట్టి మేము అదొక పండగలాగా సెలబ్రేట్ చేసామన్నమాట. ఆ రోజు బాధపడడం కానివ్వండి, లేదా ఏడవడం కానివ్వండి, వచ్చిన వాళ్ళు పరామర్శించడం ఇదంతా లేదు. ఆ రిలేటివ్స్ అయితే స్టన్ అయిపోయారనమాట, ఇదేంటి వీళ్ళు ఇంత హ్యాపీగా ఉన్నారు అని. ఎందుకంటే సార్ ఏం చెప్పారు మనకి, బతికున్నప్పుడు మీరు బర్త్డేకి చాక్లెట్స్ పంచడం కాదు, డెత్ డేకి కూడా చాక్లెట్స్ పంచమన్నారు. సో మేము అలాగే సెలబ్రేట్ చేసాము. ధ్యాన వీడుకోలు మా అమ్మగారికి అలాగే పలికామన్నమాట. సో అది మెయిన్గా నేను అందరికీ ధ్యానంలో చెప్పాల్సింది ఏంటి, చెప్దామనుకుంటుంది ఏంటి అంటే, ఒక వ్యక్తి చనిపోయినప్పుడు మనం వాళ్ళు చేసిన మంచిని మాట్లాడుకొని వాళ్ళలోంచి ఏదో ఒక దాన్ని మనం తీసుకొని ఆచరించాలి. ఇప్పుడు చూడండి మా అమ్మగారు చనిపోయిన తర్వాత అప్పటిదాకా తను రోజు మా దగ్గర ఉన్నా కూడా మేము ఏ రోజు పట్టించుకోలేదు. 3 o'clock లేసి తను ధ్యానం చేస్తున్నా కూడా ఆ రోజు నేను మా అక్క కూతురు ఇద్దరు డిసైడ్ అయ్యామన్నమాట, ఏమని అమ్మ చేసే బ్రహ్మ ముహూర్తం టైంలో మేము కూడా ధ్యానం చేయాలని. సో ఆ రోజు నుంచి మేము 3 o'clock లేసి ధ్యానం చేస్తున్నాం. అంటే ఇష్టమైన వ్యక్తులు మన నుంచి విడిపోయినప్పుడు వాళ్ళలో ఏదైతే క్వాలిటీ మనకు నచ్చిందో,
దాన్ని మనం ఆచరిస్తే మనం కూడా వాళ్ళలాగా తయారవుతాం. వింటే జ్ఞానం వస్తుంది, ఆచరిస్తే ఫలితం వస్తుంది. పిఎంసి ప్రేక్షకులకు నేను చెప్పేది ఒక్కటే, రోజు వింటున్నారు కానీ ఆచరించండి. ఆచరించినప్పుడు మాత్రమే ఫలితాన్ని పొందుతారు. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలను మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ మీకు ధన్యవాదాలు. వెరీ మచ్. సో ఫ్రెండ్స్, వీక్షించారు కదండి, మరణం మధురం. ఎప్పుడు మన కర్మల్ని మనం దగ్ధం చేసుకున్నప్పుడు. మరి అవి ఎప్పుడు దగ్ధమవుతాయి అని అంటే ధ్యాన సాధన చేసినప్పుడు. పితామహ పత్రి సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, అకుంఠిత ధ్యాన సాధన అని. అదొక్కటే మన జీవితానికి, మోక్ష మార్గానికి మెట్లు, సోపానాలు. మరి ఆ విధంగా ప్రతి ఒక్కరూ జీవితంలో ధ్యాన సాధన చేస్తూ, సజ్జన సాంగత్యం చేస్తూ, స్వాధ్యాయం చేస్తూ, ప్రకృతితోటి సహజీవనం చేస్తూ శాకాహారులై ఉంటారో వారికి ముక్తి, మోక్షం అతి సులువుగా, సునాయాసంగా లభిస్తుంది అనటంలో ఎటువంటి సంశయం లేదు. సో ఫ్రెండ్స్, ఆ విధంగా మీ ఆలోచన సరళితోటి మీ జీవితాన్ని చరితార్థం చేసుకుంటారు మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.